ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్టు 29వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటలు ఈ రోజు తెలుసుకుందాం. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 ఈ రోజు తిథి పాడ్యమి ఉదయం 9:57 వరకు ఉంటుంది. తదుపరి విధియ ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభద్ర రాత్రి 3:42 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజు యోగము సుకర్మ ఉదయం 6:35 వరకు, కరణము కౌలవ ఉదయం 9:57 వరకు, తదుపరి తైతుల రాత్రి 9:50 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 6:05 నుండి 7:38 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:36 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 10:37 నుండి 12:15 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:42 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 7:32 నుండి 9:10 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు విశేషాలు చెప్పుకోదగినవి ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు వాహన కొనుగోలుకు, అన్నప్రాసనకు, పెళ్లి చూపులకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. మీ తప్పును ఈ రోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసానాన్ని తప్పించుకోలేదు. వీడియోను గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.